హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్య బాస్. ఓకే, మేము యమునా నదిలో విహారానికి వెళ్ళబోతున్నాం. హాయ్ హాయ్. అక్కడ ఉంటారు, అది డాడీ కాల్ చేస్తారు. ఓకే, బౌరా ఘాట్ అంట. ఇది బౌరా ఘాట్, లాస్ట్ కేసీ ఘాట్. కేసీ ఇది చెప్పాడు, కూర్చున్నాడని చెప్పన్నారు. ఆహా, ఏ గోపిఘాట్. ఇది ఆర్తి ఘాట్ అండి. ఇది ఆర్తి ఘాట్. కేసీ మహల్. కేసీ ఘాట్. ఓకే, అది బోట్ వదినా. బన్సీ ఘాట్. బన్సీ ఘాట్. ఓకే, రండి. చెప్పండి.
అన్నయ్య నేను సచ్చా యాక్చువల్లీ వన్ సెకండ్. అది బృందావనం. ఇది యమునా నది. యమునా నదిలోంచి బోట్లోంచి ఇక్కడికి వచ్చాము గోకులం. ఇక్కడికి కృష్ణయ్య ఆవుల్ని మేపడానికి తీసుకొచ్చే వాళ్ళంట. ఇదంతా గోకులం కాదు. ఇక్కడ చెప్పు, ఇక్కడికి ఇది ఏంటిది ప్లేస్? కృష్ణయ్య ఆవుల్ని మేపడానికి తీసుకొచ్చే వాళ్ళంట. ఓ గోకులం. గోకులం, ఇదంతా గోకులం. సో ఇక్కడ కృష్ణయ్య ఆవులను తీసుకొచ్చి మేపేవాడంట. సో ఇది కొంచెం ఐలాండ్ లాగా ఉంటుంది. అటు రివర్ ఇటు రివర్ మధ్యలో ఉంది. అది మా ఇన్ఫ్లుయెన్సర్ గారు చేతులు బాగా జాపుకున్నారు. ఈ చెట్టు గోపికలు స్నానం చేస్తుంటే వాళ్ళ వస్త్రాలను దొంగలిచ్చి కృష్ణయ్య ఆట పట్టిస్తూ ఉంటాడు కదా చెట్టు మీద కూర్చొని, అది ఇది. ఈ వీడియో స్టార్టింగ్లో చూశారు కదా, ఘాట్స్ అన్నీ చూపించాము. కాళీయమర్దనం జరిగినప్పుడు అన్ని ఘాట్లు అంత పొడవుందంట పాము. ఫస్ట్ డే మేము నిధివనానికి వెళ్ళాము, తర్వాత రంగనాథ స్వామి టెంపుల్కి, తర్వాత బంకే బిహార్కి వెళ్ళి తర్వాత లంచ్ చేసుకొని యమునా విహార్కి వచ్చాము, తర్వాత ప్రేమ్ మందిర్కి వెళ్ళాము. మిగతా 3 టెంపుల్స్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు. ఈ ఫస్ట్ రోజు చూసినాయి అన్నమాట. ఇవన్నీ బృందావనంలోనే ఉంటాయి. థ్యాంక్ యూ.